హలో ఎవ్రీవన్. సో ఈరోజు ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ ఫ్రమ్ తెలంగాణ మూమెంట్ అనమాట. ఓకే, దట్ ఈస్ తెలంగాణ మ్యాటర్స్ స్టాచ్యూ. ఓకే, ఏదైతే మనము తెలంగాణ అమరవీరుల స్తూపం అని అంటాం కదా, అదనమాట. సో ఏంటంటే ఈ టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్ ఆస్డ్ క్వశ్చన్ అనమాట. సో ఏంటంటే దీంట్లో స్తూపంలో భాగంగా సో ఇది ఎలా ఫ్రేమ్ చేశారు ఏంటి అని చెప్పేసి అడగడం జరిగిందనమాట. ఓకే, సో తెలంగాణ మూమెంట్లో భాగంగా ప్రీవియస్ క్లాసెస్లో వీ హ్యావ్ డన్ మనీ క్లాసెస్ అనమాట. సో ఒకసారి యూట్యూబ్ ఛానల్కి విజిట్ అయ్యి సో ఆ క్లాసెస్ చూడండి, డెఫినెట్గా మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, సో వీడియో ఎక్కడైనా మీకు లెంత్గా అనిపిస్తే ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టుకొని చూడండి, బట్ ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ. ఓకే, సో నెక్స్ట్ కమింగ్ టు ద టాపిక్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే మనకి తెలంగాణ అమరవీరుల స్తూపం అనమాట. ఓకే, సో ఏదైతే 1969 మూమెంట్లో భాగంగా ప్రొటెస్ట్లో భాగంగా చాలామంది ఎవరైతే వాళ్ళ యొక్క ప్రాణాలు కోల్పోతారో సో వాళ్ళకి గుర్తుగా ఏంటంటే ఒక అమరవీరుల స్తూపాన్ని పెడదామని చెప్పేసి డిసైడ్ అవ్వడం జరుగుతుందన్నమాట. ఓకే, సో దాంట్లో భాగంగానే సో ఎక్కడంటే ఒక 2 ప్లేసెస్ దగ్గర ఈ అమరవీరుల స్తూపం ఏదైతే ఉందో సో మనము ఒకటి ఏంటంటే అసెంబ్లీ ఎదురుగా ఓకే నియర్ గన్ పార్క్ దగ్గర ఒకటి పెడదామని చెప్పేసి అనుకున్నారనమాట. ఇంకోటి వచ్చేసి ఎక్కడంటే మనకి సికింద్రాబాద్ క్లాక్ టవర్ దగ్గర ఇంకొకటి పెడదామని చెప్పేసి అనుకున్నారనమాట. ఓకే, సో గన్ పార్క్ దగ్గర విచ్ ఈజ్ ఆపోజిట్ ఆఫ్ హైదరాబాద్ అసెంబ్లీ ఏదైతే ఉందో దానికి ఆపోజిట్లో గన్ పార్క్లో 1970 ఫిబ్రవరి 23 దీన్ని శంకుస్థాపన చేయడం జరుగుతుందనమాట బై మేయర్ లక్ష్మీ నారాయణ. ఓకే, సో ఏదైతే ఇక్కడ ఆపోజిట్ ఆఫ్ అసెంబ్లీకి ఎదురుగుండా ఎప్పుడైతే గన్ పార్క్లో దీని యొక్క శంకుస్థాపన జరుగుతుందో బై ఎవరు శంకుస్థాపన చేసింది ఎవరంటే ఇక్కడ మేయర్ లక్ష్మీ నారాయణ. ఓకే, సో మేయర్ లక్ష్మీనారాయణ ఎవరైతే ఉన్నారో తను ఏంటంటే ఈ స్తూపానికి శంకుస్థాపన చేయడం జరుగుతుందనమాట. ఓకే, ఎవరైతే అప్పుడు పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే అపోజ్ చేయడం జరుగుతుందనమాట. ఓకే, వితౌట్ ప్రయర్ అప్రూవల్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఇది ఎస్టాబ్లిష్ చేస్తున్నారు అని చెప్పేసి ఏంటంటే శంకుస్థాపన చేస్తున్నారని చెప్పేసి దీన్ని ఏదైతే స్తూపం అక్కడ పెడదామని వీళ్ళు డిసైడ్ అయ్యారో దాన్ని అపోజ్ చేయడం జరుగుతుందనమాట. ఓకే, సో ఇక్కడ సికింద్రాబాద్ క్లాక్ టవర్లో దగ్గర చూసుకుంటే మనకి 1970 ఫిబ్రవరి 25 దాన్ని శంకుస్థాపన చేయడం జరుగుతుందనమాట బై మేయర్ రామచంద్రయ్య. ఓకే, సో ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసింది ఎవరో ఓకే శంకుస్థాపన చేసింది ఎవరో వాళ్ళ యొక్క నేమ్ ఇంకా డేట్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. సో దీనిలో భాగంగానే నేను ఇక్కడ చెప్పాను కదా, సో గన్ పార్కులో ఎప్పుడైతే శంకుస్థాపన చేశారో 1970 ఫిబ్రవరి 23 ఓకే పోలీసులు ఏంటంటే అరెస్ట్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకే, చెన్నారెడ్డి, లక్ష్మీనారాయణ, ఇంకా గోవింద్ సింగ్, మల్లికార్జున వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు అరెస్ట్ చేయబడ్డారనమాట. ఓకే, సో ఏదైతే గన్ పార్కులో వీళ్ళు శంకుస్థాపన చేశారో ఏంటంటే వితౌట్ ప్రయర్ అప్రూవల్ ఫ్రమ్ ద గవర్నమెంట్ వీళ్ళు ఆ శంకుస్థాపనకి పూనుకున్నారు కాబట్టి దాంట్లో భాగంగానే ఎవరైతే మనకి లీడర్స్ ఎవరైతే ఉన్నారో చెన్నారెడ్డి కావచ్చు, లక్ష్మీనారాయణ కావచ్చు, ఓకే అండ్ గోవింద్ సింగ్, మల్లికార్జున ఈ పర్సన్స్ని ఏంటంటే అరెస్ట్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకే, సో ఇక్కడ నేను చెప్పాను కదా ఎవరైతే ఈ శంకుస్థాపన ఎవరైతే చేయబడిందో అప్పుడు ఏంటంటే కొంతమందిని కూడా అరెస్ట్ చేయడం జరిగిందనమాట. ఓకే, సో ఎప్పుడైతే 23 రోజు శంకుస్థాపన చేశారు కదా, సో విత్ ఇన్ 5 days అనమాట. ఆన్ 28 ఫిబ్రవరి 1970 రోజు ఏంటంటే మనకి ఈ శంకుస్థాపన ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేయడం జరుగుతుందనమాట. ఓకే, సో అప్పుడు ఏంటంటే ఒక 12 మంది సత్యాగ్రహ చేయడం కూడా స్టార్ట్ చేశారనమాట. వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఈ తెలంగాణ అమరవీర స్తూపం ఏదైతే ఉందో దాని యొక్క స్కల్ప్టర్ అంటే శిల్పి చూసుకుంటే మనకి ఇక్కడ ఏంటంటే ఎక్క యాదగిరి అనమాట. ఓకే, సో అతను ఎవరంటే జేఎన్టీయూ ప్రొఫెసర్ అనమాట. ఓకే, సో ఈ పేరు చాలా చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. తెలంగాణ అమరవీరుల స్తూపం యొక్క స్కల్ప్టర్ శిల్పి ఎవరైతే ఉన్నారో హీఈస్ ఎక్క యాదగిరి, హీఈస్ జేఎన్టీయూ ప్రొఫెసర్. ఓకే, సో ఆన్ ఎవ్రీ ఇయర్ ఆన్ 1st నవంబర్ రోజు ఏంటంటే ప్రతి సంవత్సరం 1st నవంబర్ రోజు మనము ఏంటంటే నివాళులు అర్పిస్తాం అనమాట. వాళ్ళకి ట్రిబ్యూట్ ఇవ్వడం జరుగుతుందనమాట. ఎవరైతే మనకు 1969 మూమెంట్లో భాగంగా ఎవరైతే అమరవీరులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ గుర్తుగా ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది కాబట్టి ఆన్ 1st నవంబర్ ఎవ్రీ ఇయర్ మనం వాళ్ళకి ట్రిబ్యూట్ ఇవ్వడం జరుగుతుందనమాట. ఓకే, సో ఏదైతే ఇది 1970లో ఎస్టాబ్లిష్ చేశారు కదా, సో అది కంప్లీట్ అవ్వడానికి మనకి 5 years టైం పట్టిందనమాట. ఓకే, ఇట్ వాజ్ కంప్లీటెడ్ ఇన్ 1975. ఓకే, సో ఎప్పుడైతే ఇది 1970లో స్టార్ట్ చేయబడిందో ఇట్ వాజ్ కంప్లీటెడ్ ఇన్ 1975. సో ఏదైతే ఉందో మనకి తెలంగాణ అమరవీరుల స్తూపము దాని యొక్క స్పెషాలిటీ చూసుకుంటే ఏంటంటే మనకి ఇక్కడ సో బేసిక్గా ఏంటంటే ఇది సాంచి స్తూప
లాగా చేయడం జరిగిందనమాట. ఓకే. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సాంచి స్తూప ఫార్మాట్ ఏదైతే ఉందో, సో దాని ఫార్మాట్‌లోనే మనకి తెలంగాణ అమరవీరుల స్తూపం ఏదైతే ఉందో అది చేయబడిందనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఓకే. ఈ మనకేదైతే తెలంగాణ అమరవీరుల స్తూపం ఏదైతే ఉందో దట్ వాస్ ఇన్ ద ఫార్మాట్ ఆఫ్ సాంచి స్తూప. ఓకే. సో ఏంటంటే ఈ బాటమ్ ఏదైతే ఉందో బాటమ్ స్టోన్ వచ్చేసి ఏంటంటే మనకి బ్లాక్ స్టోన్ తీసుకోవడం జరిగిందనమాట. ఆన్ బ్లాక్ స్టోన్ ఏంటంటే మనకి సో 4 వైపులా 9 రంధ్రాలు ఉంటాయన్నమాట. ఓకే. ఈ బాటమ్ యొక్క బేస్ స్టోన్ ఏదైతే ఉందో దట్ వాజ్ ఇన్ బ్లాక్ కలర్. సో దానికి 9 రంధ్రాలు ఉంటదనమాట. ఓకే. ఆ రంధ్రాలు దేనికి గుర్తు అనంటే ఏవైతే మనకి తెలంగాణ అమరవీరులు ఎవరైతే ఉన్నాయో వాళ్ళ శరీరంలో బుల్లెట్ దూసుకుపోయిన దానికి గుర్తులో ఒక భాగంగా ఏంటంటే 9 రంధ్రాలు ఇవ్వడం జరుగుతుందనమాట. ఓకే. సో మిడిల్ పార్ట్‌లో ఏంటంటే మిడిల్ పార్ట్ ఆఫ్ ద స్తూప ఏంటంటే విచ్ వాస్ షోస్ 9 లైన్స్ అనమాట. 9 లైన్స్ దేనికి రిప్రజెంట్ చేస్తాయి అనంటే మనకి 9 డిస్ట్రిక్ట్స్ ఆఫ్ తెలంగాణ. ఓకే. సో ప్రీవియస్‌గా ఏంటంటే మనకి ఫస్ట్ ఏంటంటే ఆల్మోస్ట్ మనకి తెలంగాణలో ఓన్లీ 9 డిస్ట్రిక్ట్సే ఉండేవి కాబట్టి సో దానికి గుర్తుగా ఏంటంటే 9 లైన్స్ ఇవ్వడం జరిగిందనమాట. ఓకే. మిడిల్ ఆఫ్ ద స్తూపాలో. ఓకే. సో అప్పర్ పార్ట్ ఆఫ్ ద స్తూప వచ్చేసి మనకి డెఫినెట్‌గా మొత్తం ఏంటంటే మనకి రెడ్ కలర్‌లో ఉంటుందనమాట. ఓకే. సో రెడ్ కలర్ దేన్ని ఐడెంటిఫై చేస్తుందంటే ఇట్స్ అ సింబల్ ఆఫ్ సాక్రిఫైస్. ఓకే. ఎవరైతే అమరవీరులు ఉన్నారో వాళ్ళు చేసిన త్యాగానికి గుర్తుగా రెడ్ కలర్ తీసుకోవడం జరుగుతుందనమాట. ఆన్ రెడ్ కలర్ ఈ రెడ్ స్టోన్ ఏదైతే ఉందో దాని మీద ఏంటంటే మనకి అశోక చక్ర గుర్తు కూడా ఇవ్వడం జరుగుతుందనమాట ఆన్ టాప్ ఆఫ్ ద రెడ్ స్టోన్. ఓకే. సో అశోక ధర్మచక్ర. ఓకే. అశోక ధర్మచక్ర. ఓకే. విచ్ సింబలైజ్ ద ఏంటంటే న్యాయానికి గుర్తుగా మనకి రెడ్ స్టోన్ ఉంది కదా దాని పైన ఏంటంటే ఆన్ టాప్ ఆఫ్ ద లేయర్ ఏంటంటే మనకి వైట్ కలర్‌లో జాస్మిన్ ఫ్లవర్ ఏదైతే మల్లెపువ్వు ఉంటుంది కదా దానికి జాస్మిన్ ఫ్లవర్ యొక్క సింబల్ ఉంచడం జరిగిందనమాట. ఓకే. విచ్ హాస్ 9 పెటల్స్ అంటే 9 పెటల్స్ ఉంటాయి అనమాట. ఓకే. విచ్ సింబలైజెస్ ద ప్యూరిటీ అనమాట. ఓకే. ప్యూరిటీని సింబలైజ్ చేస్తుంది. ఏదైతే జాస్మిన్ ఫ్లవర్ ఏదైతే ఉందో దట్ వాస్ ప్లేస్డ్ ఆన్ ద ఎట్ ద ఎండ్ ఆఫ్ ద టాప్ ఆఫ్ దిస్ స్తూప అనమాట. ఓకే. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అని నేను చెప్పాను కదా లాస్ట్ టైం మాకేంటంటే సో ఇక్కడ ఏంటంటే హైబిస్కస్ ఫ్లవర్ అని చెప్పేసి కన్ఫ్యూజ్ చేయడం జరిగిందనమాట. సో అలా ఏంటంటే చూసుకునేటప్పుడే కొంచెం క్లియర్‌గా చూసుకోవడానికి ట్రై చేయండి. సో దట్ ఎక్కడ మిస్టేక్ అవ్వకుండా మనము అటెంప్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుందనమాట. బట్ ఈ టాపిక్ ఏదైతే ఉందో దట్ వాస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఓకే. విచ్ ఇస్ ద మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్ అనమాట. ఓకే. సో డెఫినెట్‌గా ఒక వన్స్ ఆర్ ట్వైస్ చూసుకోండి. సో మీకేమైనా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్‌లో తెలపొచ్చు. ఐ డెఫినెట్లీ క్లారిఫై అవుట్. ఓకే. So if you like the video, please like and subscribe. Thank you.